హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. లైఫ్లో మనం కొంతమందిని ఇష్టపడుతూ ఉంటాము. ఎంత ఇష్టపడతామంటే తనే ప్రపంచం, తను లేకపోతే మనకి ఇంకెవ్వరూ వద్దు, తను ఉంటే చాలు ఇంక మనకి ఎవ్వరూ వద్దు అన్న అది ఒక్కటి మాత్రమే ఉంటుంది అనమాట మన మైండ్లో. ఆ రేంజ్లో ఇష్టపడతా ఉంటాము. ఒకానొక టైంలో మన పేరెంట్స్ కన్నా కూడా ఎక్కువగా వాళ్ళనే ఇష్టపడుతూ ఉంటాము. మనం ఎంత సిన్సియర్గా ఇష్టపడతా ఉంటుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని కనీసం పట్టించుకోరు, మన మొహం కూడా చూడరు. ఏందోలే అన్నట్లుగా ఒక టైప్లో అక్కడ ఒక వస్తువును పడేసినట్లుగా అట్లా ఆ రేంజ్లో చూసి అక్కడ పక్కన పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళతో మనం కలిసి ఉండాలా, మన జీవితంలో వాళ్ళని ఉంచుకోవాలా, ఆహ్వానించుకోవాలా, లేకపోతే వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని ఎవరినన్నా చూసుకోవాలా అనేది ఈరోజు టాపిక్ అనమాట. ఎందుకంటే ఈ క్వశ్చన్ అనేది చాలా మందికి కూడా ఈ రోజుల్లో చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ని. చాలా మందికి కూడా ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది. నాకు తెలిసి మన వీడియో చూసే వాళ్ళల్లో కూడా చాలా మందికి, వేల మందికి ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది. కాబట్టి నేను ఆ విషయం గురించి చెప్తున్నాను. ఈ వీడియో చూస్తే అలాంటి క్వశ్చన్కి ఒక మంచి ఆన్సర్ అనేది మనకు దొరికిద్ది అనమాట. ఇది వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి. నేను తక్కువ టైమే చెప్తాను. మన బ్యూటిఫుల్ జర్నీలో మనం చాలా మందిని ఇష్టపడతా ఉంటాం, అలాగే మనల్ని కూడా కొంతమంది ఇష్టపడతా ఉంటారు. కానీ కొంతమంది మనకి హార్ట్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. అంటే మనకు హార్ట్కి టచ్ అయినటువంటి పర్సన్స్ ఉంటారనమాట. అలాంటి వాళ్ళ పేర్లు చెప్పగానే అబ్బా అసలు ఇంకా ఆ మైండ్ అనేది కూల్ అయిపోయింది అనమాట. ఒక హ్యాపీ, అసలు ఆ కళ్ళల్లో ఒక హ్యాపీనెస్ అనమాట, మనలో ఒక వైబ్రేషన్ అనమాట. వాళ్ళ పేరు వినంగానే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఇష్టమైన పేరు చెప్పంగానే అదేదో సినిమాలో చెప్పినట్లుగా మహేష్ అనగానే అబ్బాయి అసలు మామూలుగా ఆనందం కాదు. అట్లాగా ఒక ఇష్టమైన అబ్బాయి పేరు ఆ అమ్మాయి ముందలు చెప్తే ఆ అమ్మాయి ఆనందం ఇక మామూలుగా ఉండదండి, ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. అలాగే అబ్బాయికి కూడా ఒక అమ్మాయిని ఇష్టపడితే ఇంకా ఆ అబ్బాయి మామూలుగా కాదు, ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటా ఉంటాడు లోపల. అట్లా కొన్ని హార్ట్స్ అనేవి మనకు టచ్ అవుతూ ఉంటాయి అనమాట. అంత ఇష్టపడతా ఉంటాం వాళ్ళని. కానీ అట్లా ఉండేవాళ్ళు సడన్ గా ఒకసారి మనకు మనిషి మీద ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి, మనం మళ్ళీ ఫ్రెండ్స్ గా ఉందాము, తోటకూర ఎట్లా అంటే మళ్ళీ అది కరెక్ట్ కాదు. ఒక మనిషి మీద ఒకసారి ఒక ఫీలింగ్ వచ్చిందంటే ఆ ఫీలింగ్ అనేది ఎప్పటికీ అంతే ఉండాలి. అంతేగాని మధ్యలో మారిపోయి లేదు మనం ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ గా ఉందాము, అప్పుడేదో తెలియక అయిపోయిందిలే అని ఎట్లాంటి కరెక్ట్ కాదనమాట. నేను దీనికి సంబంధించి ఒక 3 ముఖ్యమైన విషయాలు చెప్తాను, ఈ గుర్తుపెట్టుకోండి. మీరు ఒక అమ్మాయిని సిన్సియర్గా ప్రేమిస్తున్నప్పుడు, అది అమ్మాయినా అబ్బాయినా, మీరు ఇష్టపడే అంత సిన్సియర్గా వాళ్ళు కూడా మిమ్మల్ని సిన్సియర్గా అదే రేంజ్లో ఇష్టపడాలని చెప్పి రూల్ ఎక్కడా లేదు. అలాగే నెంబర్ 2, మీరు ఎంత పిచ్చిగా అయితే వాళ్ళని ఇష్టపడుతున్నారో అంతే పిచ్చిగా వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడాలన్న రూలు లేదు. నెంబర్ 3, మనం ఇంత సిన్సియర్గా ప్రేమించుకుంటున్నాం కాబట్టి చివరి దాకా కలిసి ఉండాలన్న రూలు కూడా లేదు. ఇలానే నేను దేనికి అన్నానంటే, అక్కడ మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళిద్దరికి, ఇప్పుడు సపోజ్ మనం గాలిపటం కైట్ని ఎగరేసామనుకోండి, గాలిపటానికి దారం కట్టి ఎగరేస్తాము. మధ్యలో ఏదో ఒక కారణాల వల్ల ఆ దారం అనేది కట్ అయిపోయిద్ది. కట్ అయినప్పుడు ఆ గాలిపటము ఎటు పోయిద్దో తెలియదు, దానికి 3 ఎటు ఉంటే అటు పోయిద్ది, ఎటు గాలి దోస్తే అటు పోయిద్ది అనమాట. అట్లాగే మీరిద్దరు కలిసి ఇష్టపడ్డారు కదా అని చివరి దాకా అలాగే ఉంటారు. కొంతమంది ఉండొచ్చు, కానీ కొంతమంది ఉండకపోవచ్చు. అది అలాగే ఉండాలని రూల్ ఏమి లేదు. వాళ్ళ మైండ్ ఎప్పుడు ఎలా మారిపోయిద్దో మనకు తెలియదు. ఇప్పుడు లవ్లు అలాగే ఉంటున్నాయి. వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అంటే, అమ్మాయిల ఫీలింగ్, అమ్మాయి అయితే ఏమనుకునిద్ది, అబ్బా నేను వాడిని ఎంత ఇష్టపడుతున్నా, వాడేంది నన్ను పట్టించుకోడేంది, నన్నేంది వెనక్కి తిరిగి అసలు ఒక్కసారన్నా చూడ్డు, అసలు నాకేం తక్కువ అని అమ్మాయి ఫీలింగ్. అదే అబ్బాయి అయితే అమ్మాయిని ఏమనుకుంటా ఉంటాడు, ఇష్టమైన అమ్మాయిని, రే నాకేం తక్కువరా, నేను ఎంత కత్తిలా ఉన్నాను, వాళ్ళు చిటికేస్తే నాకు క్యూ కడతారు, ఇదేంద్రా నన్ను పట్టించుకోదు, దీని అనుమానం తిరుగుతున్నానని ఇది ఎక్కువగా బిల్డప్ కొడుతుంది కదా అనేమో అబ్బాయి స్టేట్మెంట్లు. ఇట్లా రకరకాల స్టేట్మెంట్లు ఉంటాయి అన్నమాట. ఇట్లా ఇంక వీళ్ళ ఆలోచన ఇది. ఎందుకంటే నువ్వు ప్రేమించినటువంటి ఆ యొక్క పద్ధతిలో అవతల వాళ్ళు కూడా ప్రేమించాలని రూల్ లేదు. నీ ప్రేమ ఇట్లా కనబడుతుంది, నాకు కావాలి, నువ్వంటే ఇష్టం, అది ఇది, నువ్వు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్, ఏం చేస్తున్నావు, తిన్నావు, పనుకున్నావు, నీ స్టైల్ ఇది. కానీ అవతల వాడికి కూడా నీ మీద అంతే ప్రేమ ఉందేమో, కాకపోతే వాడు చూపించట్లేదేమో, వాడి స్టైల్ అదేమో. అది మనం అర్థం చేసుకోవాలి. కొన్ని సిచ్యువేషన్లో పద్దాకల మనకలాగే అవతల వాళ్ళు కూడా బేబీ తిన్నావా, ఏం చేస్తున్నావు, ఏది అది ఇది అని పొద్దుగూకులు 24 గంటలు టచ్లో ఉంటేనో, లేకపోతే మన వైపు పద్దాకలు తిరిగి చూడకపోతేనో,
మనల్ని పొగడకపోతేనే ప్రేమ లేదు అనుకుంటే ఒక్కొక్కసారి అది తప్పయిద్ది అనమాట. కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రేమ మనసులో ఉండొచ్చు, కొంతమంది ఏం బయటికి చూపిస్తూ ఉంటారు, కొంతమంది ప్రేమ మనసులో ఉంటుంది. వాళ్ళు అవసరమైనప్పుడు ముఖ్యమైనప్పుడు మాత్రమే చూపిస్తారు. అది మనం అర్థం చేసుకోవాలి. సరే ఓకే, మ్యారేజ్ కానోళ్ళు ఏంటి, ఒక్కొక్కరు అవతల వాళ్ళు అలా ఇంట్రెస్ట్ ఉండట్లేదు అని తెలిసి కూడా ఒక్కొక్కరు మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధపడతారు. కనీసం మ్యారేజ్ చేసుకుంటే వాడికి మన సొంతం అవుతాడు కదా, అప్పుడైనా మనల్ని ప్రేమగా చూస్తాడేమో అని చెప్పి సిద్ధపడతారు, ఇక చేసుకుంటారు. ఇప్పుడు చూపించిన నీకు పెళ్లికి ముందలు చూపించిన ప్రేమ ఇంక నీకు పెళ్ళైన తర్వాత ఇంకేముంటుంది చూపించడానికి? ఇంకేముంటది ఇంక అక్కడ, ఇంక అయిపోయింది కదా మొత్తము. అట్లా ఏముండదు. చూపించే వాళ్ళైతే అప్పుడైనా ఇప్పుడైనా ఇంట్రెస్ట్గా కొంచెం సరదాగా ఉండే మనుషులైతే ఎప్పుడైనా చూపిస్తారు. ఏదైనా సరే మొదట్లో ఉన్నటువంటి మురిపం అనేది, ఏ పని చేసేటప్పుడైనా మొదట్లో ఒక ఇంట్రెస్ట్, ఒక మురిపం అనేది ఉంటుంది. ఆ మురిపం తర్వాత అనేది ఉండదు, తర్వాత ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయిద్ది. అట్లాగే నువ్వు దానికి సర్దుకోగలను, నేను అతనికి ప్రేమ ఉంటుంది, మనసులో ఉంటుంది, కాకపోతే నాకులాగా బయటికి చూపించడు అని నువ్వు సర్దుకోగలిగితే, నువ్వు అర్థం చేసుకోగలిగితే చేసుకో. లేదు నాకు డౌట్గా ఉంది, వాడికి ఉందో లేదో, వాడి ప్రవర్తన అంతా పూర్తిగా తేడాగా ఉంది, లేకపోతే ఆమె ప్రవర్తన అంతా పూర్తిగా తేడాగా ఉంది అని అనుకుంటే నువ్వు ఆలోచించు ఒక్కొక్కసారి. ఎందుకంటే వాళ్ళు పెరిగినటువంటి వాతావరణాలు వేరే ఉండొచ్చు. కొంతమంది కుటుంబాల్లో ఆడపిల్లలు ఎలా ఉంటారంటే చాలా పద్ధతిగా పెరుగుతారు, పేరెంట్స్ భయం అనేది ఎక్కువగా ఉంటుంది ఆడపిల్లలకి. అలాగా ఆ భయం వల్ల కానీ, సిగ్గు వల్ల కానీ, వాళ్ళు పెరిగినటువంటి లైఫ్ స్టైల్ వల్ల కానీ, అట్లాగా రకరకాల కారణాల వల్ల కొంచెం సిగ్గుపడతా ఉంటారు, కొంచెం భయపడతా ఉంటారు. అది వేరు. ఇష్టం ఉండి కూడా దాన్ని కవర్ చేయటం అది వేరు. కొంతమంది ఆడపిల్లలు ఎలా ఉంటారంటే పేరెంట్స్ ఓకే సరే మీకు లవ్ చేసిన అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, నీకు ఎంగేజ్మెంట్ చేస్తాను ఓకే అని చెప్పి వీళ్ళు ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అంతకు ముందర దాకా కామ్గా ఉన్నటువంటి అమ్మాయిల్లో ఒక్కసారిగా రెచ్చిపోయిద్ది అనమాట. అసలు ఈ అమ్మాయినా అంతకు ముందర ఈ అమ్మాయినా ఎంత స్పీడ్గా ఉందని చెప్పి మీరే ఆశ్చర్యపోయే అంత ఫ్రీడమ్ ఇచ్చిద్ది అనమాట ఆ అమ్మాయి. అట్లాగా ఒక్కొక్కసారి కొన్ని కారణాల వల్ల సైలెంట్గా ఉంటారు. అది మనం చెక్ చేసుకోవాలి. అది నిజంగా ప్రేమ ఉండి అట్లా ఉంటున్నారా, లేకపోతే లేక అలా ఉంటున్నారా ఏంటనేది మనం పూర్తిగా ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. అలాగా కొంతమందిలో అబ్బాయిలు స్పీడ్గా ఉంటే అమ్మాయిలు కొంచెం బిడియంతో, సిగ్గుతో, కొంచెం భయంతో సైలెంట్గా ఉండటం అది కొంతమంది అమ్మాయిల స్టైలు. కొంతమంది అమ్మాయిలేమో స్పీడ్గా ఉంటారు. లేచిన కానించి గుడ్ మార్నింగ్ బేబీ, ఏంటి లేచావా, ఏం చేస్తున్నావు, రెడీ అయ్యావా, తిన్నావా అని ఇక మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా గుడ్ నైట్ వరకు ఇక వాళ్ళు ఫోన్లో టచ్లో ఉండటం, బాగా స్పీడ్గా ఉంటారు అలాంటి అమ్మాయిలు. అలాంటి అమ్మాయిలో కొంచెం అబ్బాయి స్లోగా ఉంటాడు. తిన్నావా, కొనుక్కున్నావా, ట్యాబ్లెట్స్ వేసుకున్నావా, కొనుక్కున్నావా, ఇట్లా ఇంతవరకు కొంత లిమిట్ వరకు ఆ అబ్బాయి కూడా లవ్ ఉంటుంది, కానీ లిమిట్ వరకు ఉంటుంది అనమాట. అది ఆ అబ్బాయి స్టైల్ అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. అది మీకు క్లారిటీ వచ్చింది అనమాట. ఎందుకంటే మీరు మాట్లాడేటటువంటి తను మాట్లాడే విధానాన్ని బట్టి అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, యువతల మనం బాగా ఇష్టంగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు మాట్లాడేటటువంటి మాటల్లో కొన్నిట్లో మనకు అర్థమైపోయింది వాళ్ళకి ఇష్టం ఉందా లేదా, వాళ్ళ మాటల్లో నిజంగానే ఎటువంటి స్వార్థం అనేది లేకుండా నిజంగా ఇష్టపడుతున్నారా లేదా అనేది కొన్ని పాయింట్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మరీ బెట్టుగా ఉండి మనం ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా మరీ 100 సార్లుకి ఒకసారి పలుకుతుంటే, మనం 10 సార్లు కాల్ చేస్తుంటే మరీ ఒక్కసారి కూడా రెస్పాన్స్ అవ్వకుండా ఒక్కొక్కసారి చెప్పేస్తారు, కొంచెం ఓపెన్ అయిపోయి యువతలు బాగా ఇష్టపడే వాళ్ళు చెప్పేస్తారు, ఒరే దున్నపోతాడు నీకు చెప్తే అర్థం కావట్లేదు అంటారా, ఎంత ఇష్టపడుతున్నాను అసలు రెస్పాండ్ అవ్వవేంద్రా అని చెప్పే అమ్మాయి. అదే అబ్బాయి అయితే ఏమి దున్నపోద్దానే పెద్ద నువ్వే ఫిగరం అనుకుంటున్నావా, నేనెంత నీ వెంట పడుతున్నా కూడా నీకు అర్థం కాదు, అసలు పట్టించుకోవేందే ఏంటే నీ అది ఇది అని అబ్బాయి ఇట్లా అంటా ఉంటారు. అప్పటికి కూడా అవతల మనిషిలో రెస్పాండ్ అనేది లేకపోతే ఎందుకంటే దున్నపోతని మనం ఎప్పుడు అంటాము, ఎవరిని అంటాము, మనం ఎంతగానో ఇష్టపడే వాళ్ళని ఎంతగానో ఇక సిన్సియర్గా, అది 150th స్టేజ్ అనమాట. అంటే 100 స్టేజ్ కూడా దాటిపోయింది, 150th స్టేజ్. అదే స్టార్టింగ్లో అయితే ఏమండి మహేష్ గారు ఐ లవ్ యూ అని, ఇది స్టార్టింగ్ స్టేజ్. ఇక వాళ్ళ మధ్య వాళ్ళ మనసులో ప్రేమ అనేది పెరిగి వాళ్ళ మనసులో ఒక చనువు అనేది ఏర్పడిద్ది అనమాట ప్రేమ పెంచుకున్న వాళ్ళ మీద. ఆ చనువుతో ఇక తెలియకుండా తిట్లనే వస్తాయి అనమాట. అలా మాట్లాడినా కూడా అవతల అమ్మాయి కానీ అబ్బాయి కానీ అప్పటికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే, ఏం నన్ను తిట్టే రైడ్ మీకు లేదు అది ఇదని చెప్పి ఇంకా అవతల వాళ్ళు మాట్లాడితే అలాంటి వాళ్ళ జోలి పోవద్దు, వాళ్ళని వదిలేసేయండి. మనం ఎంత ఇష్టపడుతున్నా ఎంత చేస్తున్నా ఎందుకంటే వాళ్ళకు తెలుసు
మనం ఏ రేంజ్లో ఇష్టపడుతున్నాము, వాళ్ళని మనం ఎంత ప్రాణంగా చూస్తున్నాము. ఒకప్పుడు వాళ్ళు కూడా మనతో మాట్లాడి ఉంటారు, అయినా కూడా సడన్గా ఏ కారణాల వల్ల కానీ వాళ్ళ మనసు మారిపోవచ్చు. ఇళ్లలో పేరెంట్స్ ఏమన్నా చెప్పటం వల్ల కానీ, వాడికి ఉద్యోగం లేదు, ఏదో ఒకటి, అది అమ్మాయినా అబ్బాయినా ఏదో ఒక కారణాల వల్ల కానీ వాళ్ళ మనసు ఏమన్నా మార్చుకున్నారనుకోండి, వాళ్ళు ఇంక అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి మీకు ఇంకా పూర్తిగా ఇన్ని చేసినా కూడా, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు చేసినా కూడా వాళ్ళల్లో ఎటువంటి మార్పు లేకపోతే వదిలేసేయండి. ఇక అలాంటి వాళ్ళు మీకు వద్దు, మీకు అవసరం లేదు. ఒకదానికి కాకపోతే ఒకదానికన్నా రెస్పాండ్ అవ్వకపోతే ఇక వాళ్ళకు మీ మీద లవ్ లేదని అర్థం. ఇక మీరు అర్థం చేసుకోండి. ఇక ఇంట్రెస్ట్ లేనప్పుడే అట్లా ఉంటారనమాట. అలాంటి వాళ్ళని వదిలేసేసి చక్కగా మీకోసం ఎవరో ఒక మంచి అమ్మాయిని కానీ ఒక మంచి అబ్బాయిని కానీ మనకి ఎదురు చూస్తూ ఉంటున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. వీళ్ళు ఇంతటితో వీళ్ళు పోతేనే హ్యాపీ. ఇలాంటి వాళ్ళని చేసుకున్నా కూడా మనమే హ్యాపీగా ఉండలేము. ఇక అలాంటి వాళ్ళని వదిలేసేసి శుభ్రంగా చేతులు కడుక్కొని ఒక బ్రీత్ తీసుకొని వదిలేసేసి చక్కగా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా స్నానం చేసి హాయిగా నిద్రపోండి. ఆ దేవుడికి ఒక దండం పెట్టుకోండి. పొయ్యారు ఇంతటితో పోయిందని చెప్పేసి ఆ దేవుడికి దండం పెట్టుకొని ఇక వదిలేసేయండి. ఏం చేస్తాం? అలాంటి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా కూడా యూజే ఉండదు. వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా కూడా వాళ్ళు ఏం కనికరించరు. అలాంటి వాళ్ళని ఇంక వదిలేయటమే మంచిది. అంత బలవంతంగా మనం తెచ్చుకోకూడదు. ఇష్టం అనేది ఒక ఇష్టంతో కలవాలి, హార్ట్తో కలవాలి. అంతేగాని బెగ్గింగ్ చేసుకొని అడుక్కుంటే వచ్చేది కాదు ప్రేమ అంటే. ప్రేమ అనేది చాలా వాల్యుబుల్ అనమాట. అంత ఇష్టం లేని వాళ్ళని వదిలేయటమే మనకు గౌరవం అనమాట. అలాంటి వాళ్ళు మన జీవితంలో ఉంటే మనకి ఎన్ని జరుగుతాయో, వాళ్ళని దేవుడు ఎందుకు సైడ్ చేసేసాడు అనుకొని చక్కగా మనకు వచ్చే మనిషి కోసం మనం ఎదురు చూడాలి. మన పనులు మానుకోకుండా మన ప్రయాణం మనం చేస్తూ ఉండాలి. అర్థమైంది కదా? ఇలా మీ జీవితంలో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కట్ చేసుకొని ప్రశాంతంగా ఉండండి. మీ లైఫ్లో వచ్చేటటువంటి మంచి పర్సన్ కోసం ఎదురు చూడండి. మీరు కష్టపడి మీ పని మీరు చేసుకుంటా, పనులు మానుకొని కాదు. ఓకేనా? ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్లో ఎదురు చూసే వాళ్ళకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. మీకు ఎంతమందికి అయితే ఈ సమాధానం దొరికిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.